ప్రజల సేవలో పనిచేయాల్సిన ఒక అధికారి ప్రజల కోసం నిర్మించాల్సిన రోడ్ల నుండి తన కోసం బంగారం, నగదు, విలాసవంతమైన ఇళ్ల వరకు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా బుక్కేసిన అవినీతి ఇంజనీర్. 61 లక్షల రూపాయల నగదు, 18 ఎకరాల భారీ వ్యవసాయ భూమి, 2.5 కిలోల బంగారం, 2 కార్లు. మాజీ సూపరింటెండెంట్ ఇంజనీర్ పై ఏసీబీ చేసిన సోదాలలో బయటపడ్డ ఆస్తులు. ఎవరు ఆ అవినీతి తిమింగలం అనేగా మీ సందేహం? అతనే కల్లేపల్లి శ్రీనివాసరావు, మాజీ సూపరింటెండెంట్ ఇంజనీర్. పంచాయతీరాజ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పనిచేసి నెల రోజుల క్రితమే పదవి విరమణ చేసిన కల్లేపల్లి శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో విశాఖ, మధురవాడ, సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా, హైదరాబాద్ లోని 5 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ సోదాల్లో శ్రీనివాసరావుకి విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో 3 ఖరీదైన ఇంటి స్థలాలు, 2 నివాస ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుమారు 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తుంది. సోదాల సమయంలో ఇంట్లో భారీగా నగదు మరియు బంగారం లభ్యమైంది. సుమారు 61 లక్షల రూపాయల నగదుతో పాటు 2.5 కిలోల బంగారం, ఏకంగా 20 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు హోండై యాక్సెంట్ కారు, ఒక మోటార్ సైకిల్, విలాసవంతమైన గృహోపకరణాలను సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన పేరిట ఉన్న 5 బ్యాంక్ లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు 1990లో పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించబడ్డారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ నుండి సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల పాటు సర్వీస్ లో ఉన్న ఆయన ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పేరుతో 100 కోట్ల రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ నిధుల వ్యయంలోనే అసలు అవినీతి బాగోతం నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాడేరులో ఎక్కువ కాలం ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావు 2021లో విశాఖలో ఉన్న ప్రాజెక్ట్స్ డివిజన్ కు వచ్చారు. రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపే బాధ్యత ప్రాజెక్ట్స్ డివిజన్దే. పనులు పాడేరు ప్రాంతంలోనే జరిగిన బిల్లులు మంజూరు చేసే పని ప్రాజెక్ట్స్ డివిజన్ లోనే జరిగేవి. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సిబ్బంది నుంచి ఈఈ వరకు పర్సంటేజ్లు చెల్లించాల్సిందే అన్న నిబంధన ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈఈగా ఉన్న శ్రీనివాసరావు భారీగానే అవినీతి సొమ్ము వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ సర్కిల్లో ఏడాదికి పైగా పనిచేసిన శ్రీనివాసరావు 2025 డిసెంబర్ నెలాఖరున పదవి విరమణ చేశారు. ఇక్కడ కూడా బిల్లుల మంజూరులో పర్సంటేజ్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రిటైర్డ్ ఎస్సీ ఆస్తులపై ఏసీపీ దాడులు చేస్తున్న విషయం తెలిసి సర్కిల్ కార్యాలయంలో అధికారులు గప్చుప్ గా ఉన్నారు. ప్రజల డబ్బుతో నిర్మించాల్సిన రోడ్లు అధికారుల జేబుల్లోకి వెళ్లినప్పుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? రిటైర్ అయినా సరే అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదని ఈ ఏసీబీ దాడులు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది వ్యవస్థలో పాతుకుపోయిన కరప్షన్ కు అద్దం పట్టిన ఘటన.